అవుతుంది కనుక జంతువులకి లేని సువార్త మనిషికి అవసరమే. హల్లెలూయా. దేవుడు పెట్టిన మనస్సును మరలా దేవుడు చూపించాలి. దేవుడు పెట్టిన ఆలోచన మరలా ప్రభు కనబడాల. ఆ ఆలోచన కనబడకపోతే మట్టి మనిషి దేవుడు చేసే అవకాశం అనుకుండదు. దేవుడు ఉన్న చోటికి చేసే అవకాశం ఉండదు. మట్టి మనిషి జీవితం మారిపోయింది కనుక, ఆలోచనలు దేవుడు బాధ పెట్టగా మారిపోయాయి కనుక, దేవుడు పెట్టిన గుణగణాలన్నీ కూడా వారి ప్రకృతులు పోగొట్టుకున్నాడు కనుక, దేవుడు మంచి మనసు ఇస్తే ఆ మనిషి దూరపరుచుకున్నాడు కనుక, ఆ మనిషి మరలా పరలోకం చేరాలంటే, మళ్ళా దేవుడి చోటికి అచ్చపడాలంటే ఖచ్చితంగా మనిషికి ఏం కావాలంట? పోగొట్టుకున్న మారు మనసు మరలా అవసరమవుతుంది. దేవుడి స్తోత్రం. అందుకే దేవుడు వాక్యం అంటుంది, ఎన్నో దేవుడి చేతులతో ఈ లోకములా నిర్మించిన వాడుగా ఉంటే ప్రతి దానిలో కూడా మంచి దేవుడు కనబడుతుంది. భూమిని చేసినప్పుడు, సూర్యుడు చేసినప్పుడు, చంద్రుడు చేసినప్పుడు నేను చేసిన పని ఎలా ఉందని దేవుడు చూసే సమయానికి అంత మంచి కనబడుతుంది. జంతువులని, కోట్లాది జీవుల్ని ఈ లోకంలో దేవుడు పుట్టించాక నేను పుట్టించి ఎలా ఉన్నాయి చూస్తే ప్రతి జంతువులో కూడా దేవుడు మంచి కనబడుతుంది. ప్రభు అనుకున్నాడు, నోటి మాటతో కలిగించిన ఈ భూమి జంతువులే ఇలా ఉన్నాయంటే నా రూపంలో మనిషి నా చెడు తయారు చేసుకున్నాను. నేనే వాడికి జ్ఞానం ఇచ్చాను, నా రూపం వాడికి ఇచ్చాను. వీటన్నిటికంటే వాడు ఇంకా వెలుగులకు చూస్తే మనిషి హృదయం చెడిపోయినవాడు కనబడుతుంది. వాడి ఆలోచనలన్నీ కూడా దేవుని బాధ పెట్టే మారిపోయి, వారి తలంపులన్నీ కూడా దేవుని బాధ పెట్టేవారుగా మారిపోయి ఉన్నారు. ప్రతి దానిలో కూడా దేవుడికి మంచి కనిపించింది కానీ ఒక మనిషి గుండెల్లో మట్టిగా దేవుడికి ఏం కనిపిస్తుందా? చెడిపోయిన హృదయం కనిపించింది. వారి తలంపులన్నీ ఎల్లప్పుడూ కూడా పాపముతో ఉన్నాయని, వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా దేవుడికి దూరంగా ఉన్నాయని, వారి తలంపులు ఎల్లప్పుడూ కూడా దైవచిత్త తప్పి వెళ్ళిపోరని దేవుడికి కనిపించిన దినాన్న ఆయన దుఃఖపడ్డాడు. కారణం, చెడిపోయిన హృదయాలు కలిగిన వాడు దేవుడు చెంతకి చార్చబడ్డాడు. ఈ సువార్త మనుషుడికి మాత్రం ఎందుకంటే ఆ మనిషి చారిపోయాడు కనుక, ఆ మనిషి దేవుడు గీసిన గీతలోంచి బయటకు వచ్చేస్తాడు కనుక, నీ మీద ప్రేమ చావక, నిన్ను వదులుకునే మనసు దేవుడికి లేక సువార్తను పదాలు లోకంలో పంపించి పలుకుతున్న మాట మారు మనసు పొందని దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు పట్టిన మనసు మరలా నువ్వు సంపాదించుకున్న వ్యక్తిగా లేకపోతే దేవుడు నా చోటుకి ఏ మనిషి ఇచ్చే అవకాశం లేదు. సడరా ఈనాడు చిన్నప్పుడు ఎలా ఉన్నావు, ఎవరి కాలం ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు అందరూ ఇంటికి చూసుకోవాలి. ఆ చిన్న పిల్లవాడు తల్లిని మాత్రమే గుండెల్లో పెట్టుకున్నట్లుగా మనిషి దేవుని గుండెల్లో పెట్టుకుని బతకాలా? తప్పకుండా. ఆ చిన్న పిల్లవాడికి వేరే దృష్టి లేకుండా ఎలా తల్లి వెనక చెమరిగా ఉంటాడో మనిషి తెలవాలా? ఆ చిన్నపిల్ల మనస్సులో మా అమ్మని పదం తప్ప మనకు పదవ లేని వాడిగా జీవితం కొనసాగింది. ఆ బాబుకున్న దశలో ఆ 2 నెలల పిల్లవాడికి ఏడు గుర్తుంటాయి. ఒక అమ్మ గుర్తుంటుంది. కళ్ళు తెరిస్తే అమ్మ అంటది, ఆకలి అంటే అమ్మ అంటది. నువ్వు దేవుడు నడుచుకున్నావేట్రా? దేవుడు నడుచుకుంటున్నావా? ఉదయం లేచినప్పుడు కాల్చి రాత్రి పడుకునే వరకు మళ్ళా వదిలే ప్రతి సమయంలో కూడా ఆ చిన్నపిల్ల మనసులో ఉన్న మొదలుస్తా అమ్మ అమ్మ అమ్మ. ఆ మనసు దేవుడికి మరలా చూపించాలి. దేవుడి స్తోత్రం. మారిపోయిన జీవితాన్ని మరలా మార్చుకొని దేవుడు చేరుకున్న మనసు మరలా తెచ్చుకోగలిగితే నువ్వు దేనితో ఆలోచించే. దేవుడు మనసు నీకు ఇచ్చింది కాపాడుకుంటే లోకంలో పరిగెత్తే వ్యక్తి మనం ఉంటామా? లోకంలో జాగ్రత్త వ్యక్తులుగా ఉంటామా? ఒక్కనైనా పల్లెత్తు బూతుమాట అంటామా? మన గుండె లోతుల్లో అసూయ ద్వేషం అనుకుంటాయా? కోపతాపాలు మనకుంటాయా? ఏదో ఆలోచనలు ఉంటారా? దేవుడు మనస్సు మనకు ఉన్నప్పుడు ప్రతి మనిషి మేలు కోరుకుంటాం, ప్రతి కుటుంబం మేలు కోరుకుంటాం. ఎవరిని పల్లెత్తు మాటలు, కోపాలు గాని, అసూయ గాని, ద్వేషము గాని, పగ గాని ఉండదు. డబ్బు పిచ్చి మన పట్టదు, బంగారు పిచ్చి పట్టదు, చీరల పిచ్చి పట్టదు, వంటలు పట్టదు. మన మనసులో ఎప్పుడు కూడా స్తోత్రం 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 అనే పదం మారు దేవుడి స్తోత్రం అల్లవాడిగా మారిపోతాం.
ఈ ఆలోచన నీకు అర్థం మారిపోతావు. దేవుడి వాక్యం నీకు అర్థమైతే మారు మనసు పక్షులు లేనప్పుడు నా జీవితం మారిపోయిందా అని ఆలోచించి మళ్ళా నీ ఆలోచనలు తేడా పోగొట్టుకొని హృదయ శుద్ధిగా మార్చుకొని దేవుడి పెట్టిన మనసులోకి వచ్చి అడుగులు వేసిన వ్యక్తిగా మారుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబానికి తోడు వస్తాడు. వారి గుండెల్లోనే దేవుడు ఉంటాడు. ఎవరైతే మారు మనసు తగ్గట్టుగా వారి జీవితం ఉంటుందో వారు తప్పక వారికి తోడు ఉంటాడు. దేవుడు స్తోత్రం. మాకు తండ్రి అని ఈలోని అనుకుని మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలు పుట్టింపగలడు. చాలు. దేవుడు స్తోత్రం. నీవు దానికి ఏ గడ్డ వస్తావు, వెండి గడ్డ చేకూరుతావు, తెల్ల పాలు వాళ్ళ. ఒకవేళ పాలు పోతే డొక్కలు కూర్చేస్తావు అంతే గేదికి, చెటకపోతేస్తావు గేదిని. నువ్వు వేసేదేమో ఎండి గడ్డ, నీవేం కోరుతున్నావు? నువ్వు తెల్ల పాలు. ఒకవేళ పొరపాటున దాని ఒంట్లో బాగోకు, కడుపులో జబ్బు చేస్తావు, అది నీరసంగా ఉండో, ఒక 2 పూటలు పాలు పోతే డొక్కల్లో పూడ్చేడుకుంటావు, భూమి తిడుతూ ఉంటావు, తిట్టున తిడుతూ ఉంటావు. మరి ఎండుగడ్డేసి నువ్వు తెల్ల పాలు కోరుకుంది నువ్వే ఒక పూట ఎముక దొక్కలు పడుతున్నావే. ఈ భూమి అవుతుందా? ఇది ఎవరిది? ఈ గాలి ఎవరిది? ఈ పంట ఎవరిది? ఈ మేకలు ఎవరివి? ఈ గేదెలు ఎవరివి? చెప్పాలి. ఈ ఆవులు ఎవరివి? ఇవన్నీ దేవుడికి ఇచ్చి నువ్వు బ్రతకడానికి చేతికి అప్పగించి నువ్వు బ్రతుకుంటూ నేను పెట్టిన మనసు కలిగి ఉండరా అంటే ఆయన మనసు తగ్గ జీవితం కలిగి ఉండకపోతే నేను ఎక్కడ పడవాలి? నిన్ను చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ పడమంటారు? హల్లెలూయా. కరెక్టులో వేసుకొని అనుకున్న టయానికి కాయ కనబడకపోతే నరికెత్తవే అంటే నువ్వు పెట్టిన పెట్టుబడికి ఒక లాభం కనబడకపోతే నరికి అమలుపడుతున్నావే. దేవుడు అన్నాడు, మౌనము తగ్గ పలిపి లోపల చూపించాలా. నువ్వు దేవుళ్ళు పెడితే బాప్తిస్మాలు పొందుకున్న వ్యక్తి అయితే, మారు మనసు కలిగి ఉన్న చెప్పుకున్న వ్యక్తి అయితే నువ్వు